హాయ్ అండి. ఈరోజు మనం ఆనియన్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా క్రిస్పీ ఆనియన్ దోశ. ఏ ఆనియన్ దోశ కదా మాకు వచ్చులే అంటారు అనుకోండి, కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఆనియన్స్ తీసుకొని ఇలా స్మాల్గా కట్ చేసుకోండి చూపించిన విధంగా. మీరు అనుకుంటారేమో ఆనియన్ దోశ కదా మాకు వచ్చు అని చెప్పి, కానీ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా, ఆ మిస్టేక్స్ కవర్ చేసి మంచి క్రిస్పీగా వచ్చే దోశలాగా మీకు చేసిస్తాం. ఇలా సన్నగా ఆనియన్స్ కట్ చేసుకోండి. ఇలా బాగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా హ్యాండ్తో కుదరలేదే అనుకోండి, కటర్ యూస్ చేసుకోండి. స్మాల్గా ఆనియన్స్ వచ్చేస్తాయి. మాకంటే ప్రాక్టీస్ ఉందండి ఆనియన్ దోశ మీద. తర్వాత ఇలా ప్యాన్ పెట్టుకొని దాని మీద బాగా పెనం కాలిందా లేదా చూసుకోవడానికి అలా వాటర్ చల్లారంటే తెలిసిపోద్ది. తర్వాత అలా దోశ పోసేయండి. బాగా పలసగా పోయాలండి. ఇంకొకటి, ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నారు చూసారా, దోశ మొత్తం వేయకూడదు. దోశ మధ్యలోనే ఆనియన్స్ వేయాలి, అప్పుడే ఆనియన్స్ బాగా ఉడుకుతాయి. దోశ మొత్తం చల్లారనుకో అస్సలు బాగోదు దోశ. మీకు ఆయిల్ బాగా వేసుకోవాలండి. ఆయిల్ లైట్గా వేస్తే దోశ ఉడకదు, ఉల్లిపాయలు ఉడకవు. అది మాత్రం మిస్ అవ్వకండి. కొంతమంది ఆయిల్ వేసుకోరు. ఆనియన్ దోశ అంటేనే ఆయిల్. చూడండి ఒకసారి మా అమ్మ ఎలా వేస్తుందో. అప్పుడే మీకు టేస్ట్గా దోశ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఒకసారి ఆయిల్ వేసుకొని చూడండి, ఫ్యాట్ అని అనుకోకుండా. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు దోశ బాగా కాలిన తర్వాత అలా రెడ్గా వచ్చిన తర్వాత మనం దోశని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కొంతమంది నార్మల్గా ఫోల్డ్ చేసుకుంటారు. నార్మల్గా ఫోల్డ్ చేసుకుంటే ఏం టేస్ట్ వస్తుందండి, ఆనియన్స్ అన్నీ మధ్యలోనే వస్తాయి, దోశకే లుక్ రాదు. చూడండి ఇలా, ఇది మన ఆనియన్ దోశ.